ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కృషితోటి మన తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి దాదాపు 35 కోట్ల రూపాయలతోటి 96 గదుల నిర్మాణానికి టీటీడీ అయితే అనుమతులు మంజూరు చేసింది. చాలామంది తెలంగాణ రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ ఏ రోజైనా కొండగట్టు ఆలయ అభివృద్ధి గురించి కానీ కొండగట్టులో జరుగుతున్నటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాల గురించి కానీ ప్రతి సంవత్సరం లక్షల మంది కొండగట్టుకు పోతారు. హనుమాను మాల వేసుకున్న వాళ్ళు రాష్ట్ర నలుమూలల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో వాళ్ళు విరమణ చేస్తారు. ఆ విరమణ చేసేటప్పుడు ఆ భక్తులు పడే ఇబ్బందిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి వసతులను కానీ అసలు అసౌకర్యాలు ఏమున్నాయని ఏ రోజైనా ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి వెళ్ళి చూసిర్రా, తెలుసుకున్నారా, కనీసం భక్తుల దగ్గరికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేసిర్రా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. మన అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అది కొండగట్టు నుంచే ప్రారంభిస్తాడు. ఆఖరికి ఆయన వారాయి యాత్ర మొదలుపెట్టినప్పుడు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలోనే ఆ వారాయి పూజ చేసుకొని ఆ వారాయి రథం ఎక్కి భక్తులను ఉద్దేశిస్తూ ఆ అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడి కొండగట్టు ఆంజనేయ స్వామిని స్మరించుకొని ఆయన వారాయి పూజ చేయించుకొని మరీ ప్రయాణం స్టార్ట్ చేసిందంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాడు, కొండగట్టుకు ఏ విధంగా ఆయన రెస్పెక్ట్ చేస్తాడు, గౌరవిస్తాడు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు తెలంగాణలో ముఖ్యంగా చాలామంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ ఏ రోజు ఆ ప్రజల గురించి మాత్రం ఆలోచించరు. ఎందుకంటే ప్రజల కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కాదు దేశమంతా నాకు ప్రజలు సమానమే అని 100 సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రాంతీయ తత్వాన్ని రుద్దే ప్రయత్నం చేయడం, ఆయన ఒక ప్రాంతానికి పరిమితం చేసే ప్రయత్నం చేయడం. పవన్ కళ్యాణ్ అంటే ప్రజల మనిషిలాగా ఉంటాడు. ప్రజలు ఆపదలో ఉంటే ఏ ప్రాంతం ఆ ప్రాంతం అని చూడకుండా సహాయం చేస్తాడు. అలాంటి వ్యక్తిని ఏదో బదనాం చేయాలనే ఉద్దేశం మీద విమర్శలు చేస్తుంటారు. కానీ ఆయన ఎన్ని చేసినా ప్రజలకు మంచి జరిగే విషయంలో ఈ ప్రాంతాలు, కులాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రజలకు ఏమి కావాలి, ప్రజల సౌకర్యార్థం ఏం చేస్తే బాగుంటుంది, ఆ ప్రజల దగ్గర నుంచి వచ్చే విన్నపాలను ఆయన మాట ఇచ్చిందంటే నెరవేరుస్తాడు అంతే. గతంలో వారాయి యాత్ర ముందు కానీ గతంలో ఆయన కొండగట్టుకు వచ్చిన ప్రతిసారి కొండగట్టు ఆలయ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తా అని పలుమార్లు చెప్పిండు. చెప్పినట్టుగానే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించిండు. దాదాపు 96 గదుల నిర్మాణానికి టీటీడీ అయితే నిధులు మంజూరు చేసేలాగా ఆయన కృషి చేసి ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టిండు. ఆంజనేయ స్వామి భక్తునిగా పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయ స్వామి అండదండలతోటి వారాయి యాత్ర ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా దేశ రాజకీయ చరిత్రలో ఎవ్వరూ గెలవని విధంగా విజయాన్ని అందుకున్నంటే దానికి కారణం ఆ కొండగట్టు అంజన్న దయనే అని చెప్పేసి ఆయన పలుమార్లు చెప్పిండు. మన అందరికీ తెలిసిన విషయమే. సో ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి కృషితోటి ఆయన విజయాన్ని నమోదు చేసిండు. అదేవిధంగా అక్కడ భక్తులకు ఇచ్చిన మాటను మర్చిపోకుండా అక్కడ ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాని ముందుకొచ్చి నిధులు మంజూరు చేయించినందుకు తెలంగాణ బిడ్డగా ఆంజనేయ స్వామి భక్తులందరి తరపున అయితే పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజులలో ఇంకా మరికొన్ని కార్యక్రమాలతోటి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధికి అందరూ కొలిచే ఆ ఆంజనేయ స్వామి లేని ఊరైతే ఎక్కడ ఉండదు, ఆంజనేయ స్వామి విగ్రహం లేని ఊరు అసలు కనపడదు మనకు. సో అలాంటి ఆంజనేయ స్వామి భక్తులు ప్రతి ఊళ్ళో ఉంటారు. ఆ భక్తులందరికీ ఇలవేల్పుగా భక్తులందరూ ఎంతో ఇష్టంతో కొలిచే ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా చేస్తా అని చెప్పిండు. ఆయన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఆ ఆంజనేయ స్వామి కృప కూడా ఆయన మీద ఉండాలి. ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే రాజకీయ నాయకులు, ఇక ముందు విమర్శించే రాజకీయ నాయకులు ఒక్కసారి ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు కదా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మీరు అక్కడ ఏ కార్యక్రమాలు చేసారో ప్రజలకు వివరించి ఆ ప్రజల తరపున మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే బాగుంటుంది. కానీ ఊరికే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి ఫేమస్ అయిపోదామనో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ మీరు ఏదో బయటికి కనబడకుండా చేద్దామనో మీరు విమర్శలు అయితే అది ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాంతానికి పరిమితం చేద్దాం అనుకుంటే అది మీ మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ
ఎక్కడైనా పోటీ చేసే హక్కు రాజ్యాంగబద్ధంగా ప్రతి పార్టీకి ఉంటుంది. మీరు ఏదో అభూత కల్పనలు కల్పించి ఏదో విమర్శలు చేస్తే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనుల్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు మాట్లాడుతున్న మాటల్ని కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఇది గ్రహించాలి. మంచి చేస్తే స్వాగతించాలి, చెడు చేస్తే విమర్శించాలి. అంతేగాని మంచి చేసే వాళ్ళ మీద కూడా మేము బురద వెళ్తాం, విమర్శ చేస్తామంటే ఒక రోజున ప్రజలే సమాధానం చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. జై హింద్. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి.